నమస్తే అండి, రేవతి దళవాయి. ఈరోజు మనం ఉలవలతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 100 గ్రాముల ఉలవల్ని తీసుకున్నామండి. వాటిని శుభ్రంగా కడిగి బాగా నీట్గా క్లీన్ చేసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని వాటర్ వేసి నానబెట్టుకొని ఉంచుకుందామండి. చూసారు కదా, ఇలా నానిపోయిన తర్వాత మనం చక్కగా కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిరపకాయలు వేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి పెట్టుకుందామండి. ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి పక్కన ఒక 4-5 గంటలు పిండిని నాననిద్దాం. అది ఫెర్మెంట్ అవుతుందన్నమాట. 4-5 గంటల తర్వాత బాగా పిండి ఫెర్మెంట్ అవుతుంది. చూసారు కదా, పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలండి. ఇడ్లీ పిండి మనం మినప్పిండి ఎలా రుబ్బుకుంటామో అలాగే దీన్ని కూడా అలాగే రుబ్బుకోవాలి. 4-5 గంటల తర్వాత పిండి బాగా చక్కగా నానిపోయి ఫెర్మెంట్ అయిపోయి ఇలా బాగా నీట్గా వస్తుందండి. ఇలాంటి పిండిని ఇడ్లీ చేసుకొని తినటం వల్ల గట్ హెల్త్ బాగా పెరుగుతుందండి. వీటిలో ప్రోబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి. చూసారు కదా, ఇట్లా చక్కగా ఇడ్లీ ప్లేట్లకి కొద్దిగా నూనె రాసి ఇలా ఇడ్లీలు మనం తయారు చేసుకొని మనం బాగా నీట్గా వచ్చాయి చూడండి. అసలు ఎక్కడ మినప్పిండికి ఉలవల పిండికి ఏ తేడా కనిపించట్లేదండి. చక్కగా ఫెర్మెంట్ అయింది కాబట్టి ఇడ్లీలు కూడా చాలా స్మూత్గా మెత్తగా వస్తాయండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. మనము ఉప్పుడు రవ్వలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. ఈ రవ్వలతోటి ఇలా చేసుకొని తినటం వల్ల కార్బోహైడ్రేట్స్ వెళ్ళటం వల్ల మనం వెయిట్ పెరుగుతాం తప్పితే తగ్గమండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వావ్, చూడండి, మామూలు ఇడ్లీలకి ఉలవల ఇడ్లీలకి అస్సలు తేడా కనిపించట్లేదండి. ఎంత బాగా ఉన్నాయో చూడండి. ఉలవలు తినటం వల్ల మనకి ప్రోటీన్ అందుతుంది, దాంతోపాటుగా ఫైబర్ అందుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, బాగా శక్తినిస్తుంది. ఉలవలు క్యాలరీస్ బాగా అందుతాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేవతి దళవాయి.